లైవ్ లో అందిస్తారు బాలకుమార్. ఈరోజు పెద్ద బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇటు తెలంగాణ అంతటా కాకుండా దేశ విదేశాల్లో కూడా మనకి ఎంతో కోలాహలంగా కనిపిస్తోంది. మరి వరంగల్లో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? వరంగల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకే విధంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా తీరొక్క పూలను బతుకమ్మలను పేర్చిన మహిళలు సద్దుల బతుకమ్మలో అత్యంత వైభవంగా పార్టిసిపేట్ అవుతున్నారు. మనం చూస్తున్నాం, పద్మాక్షమ్మ గుంట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మహిళా లోకమంతా తరలొచ్చింది. తీరొక్క పూలతో బతుకమ్మ పాటలు ఆటలతో సందడి చేశారు. మహిళల లోకమంతా తరలొచ్చి 9 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో సద్దుల బతుకమ్మను కూడా అంతే వైభవంగా జరుపుకొని వచ్చే ఏడాది వరకు కూడా వేడుకలు గుర్తుండిపోయేలా నిర్వహించుకున్నారు. గౌరమ్మని గంగమ్మ చెంతకు చేర్చారు. సద్దుల బతుకమ్మతో మరో ఏడాది పాటు గుర్తుండేలా వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మనతో కొంతమంది యువతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రతి ఇయర్ మేము వేరే విలేజెస్కి వెళ్ళకుండా వరంగల్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు విలేజెస్ కంటే వరంగల్లోనే ఫెసిలిటీస్ చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ ఎనర్జీ చాలా బాగుంటుంది. అండ్ మాకు స్టూడెంట్స్కి అసలు ట్రెడిషన్స్ అంటే ఏంటో తెలుస్తున్నాయి. తెలంగాణ ట్రెడిషన్ ఇది చూస్తున్నాం, చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా కూడా బతుకమ్మ వేడుకలో పార్టిసిపేట్ అవుతున్నారు. సద్దుల బతుకమ్మ వరంగల్లో ప్రత్యేకంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. మహిళా లోకం అంతా కూడా గ్రాండ్ గా వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటారు. మేడం, సద్దుల బతుకమ్మ వేడుకలు వరంగల్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా సెలబ్రేట్? ఎంగిలి పూల నుంచి స్టార్ట్ అవుతుంది. మన తెలంగాణ వచ్చిన 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ తెలంగాణ వచ్చిన కాంచి ఎంగిలి పూలతో స్టార్ట్ అవుతుంది. బతుకమ్మ అంటేనే పువ్వుల పండగ. జాగృతి నుంచి కవితక్క చూసి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగ అంటేనే చాలా సంబరాలు వస్తుంటాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తుంటాము. అడవిలోకి వెళ్ళి తంగేడు పువ్వు, కట్ల పువ్వులు, బంతి పువ్వులు తెచ్చి ఎంతెంత పెద్దగా చేస్తాం అనేది చూస్తుంటాము. చాలా ఆనవాయితీగా వస్తుంది. మీరు ఎట్లా సెలబ్రేట్? సద్దుల బతుకమ్మ అంటే ఒక స్పెషల్ గా ఉంటది. ఎట్లా జరుపుకుంటుంది వేడుకల్ని? సో మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా వరంగల్ ట్రై సిటీలో 44 ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకల్ని ఏర్పాటు చేశారు. మనతో చిన్నారులు ఉన్నారు. ఒక పాట పాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తుంది? చిత్తూ చిత్తూరి బొమ్మ శివుని ముద్దులగుమ, చిత్తూ చిత్తూరి బొమ్మ ముద్దులగుమ శివుని, బంగారు బొమ్మ తెచ్చిన మోరి వాడలున, బంగారు బొమ్మ తెచ్చిన మోరి వాడలున, చిత్తూ చిత్తూరి బొమ్మ శివుని ముద్దులగుమ, చిత్తూ చిత్తూరి బొమ్మ శివుని ముద్దులగుమ, వెంకటేశ్వరాక పైన మోరి వాడలున, వెంకటేశ్వరాక పైన మోరి వాడలున, బంగారు బొమ్మ తెచ్చిన మోరి వాడలోన. ప్రపంచమంతటా దేవతలను పూలతో పూజిస్తారు. కానీ ఆ పూలను కూడా దేవతగా పూజించే అరుదైన పండుగ తెలంగాణలో జరుగుతుంది. అదే బతుకమ్మగా కొలుస్తుంటారు. బతుకమ్మ పండుగ వరంగల్ జిల్లాలో అంబరాన్ని తాకే రీతిలో సంబరంగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా వేలాది సంఖ్యలో వచ్చిన మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ప్రస్తుతం ఇంకా ఆ పండుగ సంబరం కొనసాగుతున్నది. 5 గంటల నుంచి మహిళలు ఏకదట్టిగా బతుకమ్మ ఆటపాటలతో ఓరెత్తిస్తున్నారు. ఇది వరంగల్ తాజా పరిస్థితి. ఓవర్తిస్తుంది.